హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే పొట్లకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండి. దీనికి కావాల్సినవి ఏంటంటే పొట్లకాయ, పాలు, ఒక అరగ్లాస్ పాలు అండి, పోపు సామానం పెట్టుకోవాలండి, దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కడాయి, స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా వేసుకుంటామండి. మీ ఇష్టం, మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పొట్లకాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిపి వేసుకుని బాగా ముక్కలకు పట్టేంత వరకు కలిపి ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ ఇలాగా తయారైందండి, రెడీ అయింది. ముక్క బాగా మెత్తబడింది, అంటే 80% ముక్క మెత్తబడింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు పోసుకోవాలండి. ఒక అరగ్లాస్ పాలు అయితే సరిపోతుంది. పాలు పోసానండి, ఆ క్లిప్ మిస్ అయింది, ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. 1/2 గ్లాస్ పాలు పోసుకున్న తర్వాత ఆ పాలంతా ఎగిరిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. సాల్ట్ మాత్రం వేయకూడదండి, సాల్ట్ లాస్ట్ దింపేటప్పుడు వేయాలి సాల్ట్. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నా ఒక 5 నిమిషాలు పాలు ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇంకా రెడీ అయిపోయింది కర్రీ. ఇంకా కొంచెం గ్రేవీలా ఉంది కదా, ఇది కూడా థిక్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పొట్లకాయ కర్రీ చాలా రకాలుగా చేస్తారు, కానీ పాలు వేసుకుని మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దింపే ముందు 1 సెకండ్ ముందు ఇలా సాల్ట్ వేసుకుని, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర నేను లేక వేయట్లేదు, మీరు వేసుకోండి ఫ్రెండ్స్. అంతే, కర్రీ రెడీ. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామండి. పొట్లకాయ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అంతేనండి, టేస్టీ పొట్లకాయ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.